కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామంలో ఏపీ ఈగల్ ఐజీ పర్యటించారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులతో ఆర్కే రవికృష్ణ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పడకుండా డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. కాలేజీ చదివే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఓ కన్ను వేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. మైగ్రేషన్ వెళ్లే తల్లిదండ్రులు పిల్లలను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లాలని, అవసరమైతే మైగ్రేషన్ వెళ్లే పిల్లలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తానని ఆర్కే రవికృష్ణ హామీ ఇచ్చారు. చిన్నప్పుడు నేను కూడా ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలను చదువుకున్నాను. ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల మా చిన్నప్పుడు రేకుల షెడ్ ఉండేది. రేకుల షెడ్ అమ్మా. ఆ రేకుల షెడ్ ఉంటే ఇంకా 1 నుంచి 4 వరకు రేకుల షెడ్. 5వ క్లాస్లో చిన్న గది కట్టారు, బెంచ్ మీద కూర్చోవచ్చు. 1 నుంచి 4 వరకు కిందనే కూర్చోవాలి. సో మా రేకుల షెడ్కి పైన ఒక పెద్ద కన్నం ఉండేది, పగిలిపోయింది. వర్షం వస్తే ఆ ప్రాంతం అంతా మేము ఇటుపక్క వెళ్ళిపోయేవాళ్ళం. సూర్యుడు వస్తే ఇంకా ఇటుపక్క సూర్యుడు పడతాడు, అటుపక్క కాకుండా వేరే చోట కూర్చునేవాళ్ళం. సో ఈరోజు కూడా నాకు అంతా గుర్తే. కాబట్టి మేము ఎందుకు చెప్తున్నానంటే ఇంకా